ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నువ్వు కూడా నా దగ్గర వేసావు కమిషా నేను పంచగైతాను నువ్వు కడుతున్నావు చాయ్ రా కదా చాయ్ రా ఇంకేమైనా వేసుకున్నాడు పొద్దున ఎర్రది కూడా ఏమన్నా ఎర్రది బంద్ ఉంది సార్, బంద్ విలేజ్ లో గ్రామ పంచాయతీలని అల్కాలన్నీ బంద్ చేసి ఇచ్చినాం. చిన్నపిల్లలు ఇద్దరు ఇట్లనే యాక్సిడెంట్ల ఎలక్షన్ మూమెంట్లో చచ్చిపోయి అదిసరికి ఏకగ్రహంగానే ఎన్నుకొని సర్వంగ ఆధ్వర్యంలో బంద్ చేపించినాం. మరి మీరే పని వేసుకోవాలండి? మేము వేసుకోము మంతలు మందు ఈ పెద్ద మనిషి మందు అన్నప్పుడు మేము ఎందుకు కావాలని చెప్పి బంద్ చేసినాం మందులు. ఈ బయటికి వెళ్ళి ఏమైనా చేయాలంటే మర్యాద చేయాలి, కొడంగల్ అక్కడిక్కడ ఉన్నాయి మర్యాద చేయాలి. మరి ముక్క ముక్క అంటే చేస్తాం అది ఆదివారం కావాలి, అది లేకపోతే మన పరిచయం అవుతుంది కంపల్సరీ. నాటుకోడి నియంత్రణ చుట్టాలు వచ్చిందంటే నాటుకోడు ఏదో మేకనో ఇంకొన్న దావట్లు ఉన్నాయి తినిపిస్తాను. నాటుకోడి తినిపిస్తాం సార్. సర్పంచ్ సాబ్ తిన్నాడు కానీ అతను తిన్నాడు, మేము అతను లేకలు మీరు ఇస్తారు నాకు సోపతి మళ్ళీ మంచి లుంగి ఈ ఊర్లో గిట్లే కదా సార్. మంచి ఒక్కంతకు బాగున్నాగా ఉన్నాగా ఉన్నాడా సర్పంచ్ సాబ్ ఉన్నాడా? ఇక అవునా నీ సర్పంచ్ సాబ్ సర్పంచ్ సాబ్ బో బాగున్నాయి అవును వ్యవసాయం మంచిగా ఉన్నట్టు చేస్తాడు, మంచి పనులు చేస్తున్నా చేస్తాడు మంచి పంతులు. ఏం పేరు పంతులు పేరు? దత్తాత్రేయ పంతులు. అంటే ఈ గిక్తల ఫస్ట్ టైమా ఇంకా రాయా అక్కడ పోతే ఫస్ట్ టైం అన్నకు పైన అద్దెకరా అయింది, ఇంతకుముందు అద్దెకరా అయింది. వాళ్ళ అమ్మాయి ఎంపీటీసీ ఉంటే తెలంగాణ దుమ్దంలోనే వాళ్ళ అమ్మాయి ఎంపీటీసీ గెలిచింది, 400 చిల్లరతోనే గెలిచింది. ఇప్పుడు మళ్ళా ఈయన కూడా మంచి వారి మెజార్టీ వచ్చింది, 700 మెజార్టీ. ఎంతమంది ఇద్దరు పోటీ చేసి? ఇద్దరు పోటీ చేసింది. అసలు అభ్యర్థికి 80 ఓట్లు పడ్డాయి. 80 ఓట్లు. 19 మంచిగా లేకపోతే ఇద్దరు పోతా వాళ్ళు ముచ్చట పెడతా అప్పటిదాకా ఏమో మా చేద్దాం, కౌసు తెస్తాము, నాటుకోడి ఇక్కడ బాగుంటుంది మంచిగా, మంచి వాతావరణం కూడా బాగా సెలవు ఉంటుంది. నిన్న కూడా ధూము బాగా ఎండలు కొట్టినాయి కాబట్టి చేసిన రాత్రి నుంచి బాగానే రాత్రి నుంచి 3 గంటల నుంచి ఒక్క తగిలింది. మంచిగా ఉన్నాం సార్, పోయిస్తాను సార్. ఇక పట్నంకల్ వచ్చింది, ఇక కొడంగల్ తిరిగితే ఇక పందులు పంపించిన ఒక ప్లాన్ కుట్ర మీద. ఇక మంచి బురద బట్టలకు బురద అంటే వచ్చింది కదండి. ఇస్తా పందులతో మాట్లాడేసి వస్తాయి. ఇక పందులు కూడా పైన కాంగ్రెస్, పందులు కూడా కాంగ్రెస్. అవన్నీ అడిగి తెలుసుకొని వస్తాం. మరి పోతా. నమస్తే సార్. నమస్తే. నమస్తే రాజన్న. బాగున్నా? మంచిగా తెల్లగా కొత్త కొనుక్కొచ్చుకొని వేసుకోవాలి కదా రాజకీయ నాయకుల దగ్గర. తెల్లగా నీ దగ్గర నేను కూడా వేసుకోవాలి. సంతోషం. ఇది బాగున్నది గురిసి పురాతన కాలం, చాలా కాలం ఉన్నట్టు. ఎన్ని సంవత్సరం ఐడియా ఉందా? ఇక పురాతన దాదాపు 400 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అంటారు. 4,000 సంవత్సరాలు. అప్పుడు చంద్రుడు కూడా అట్లా ఉన్నాయి. ఇల్లు కూడా పూర్తి పక్కన ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఇల్లు అన్ని దగ్గర ఉన్నాయి. దగ్గర వాతావరణం మంచిగా ఉన్నాయి. పొద్దు మీ ఊరికి వచ్చినామా? సంతోషం. తమాషా ముచ్చట చెప్దాం. ఏమన్నా చూడు కోపం కాదు అట్లేమో గవి వాడికి రాజు అనవద్దు మనం. ఏమన్నా ఇష్టం వచ్చింది అడగండి, దాంట్లో మంచి చూసేద్దాం. మరి స్టార్ట్. నేను అడిగి మీకు తెలుసుకుని వచ్చిన మా వ్యూర్ తెలవాలి కదా. చెప్పదు సార్. అందరికీ నమస్కారం. నా పేరు కె దత్తాత్రేయరావు, చిన్నందిగామ గ్రామం, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా అండి. పంతులు మరి ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా చూడండి పంతులు? వెనకడికి మన కుటుంబ సభ్యులు రాజకీయం ఉన్నారా? మీరే రాజకీయానికి వచ్చారా? అంటే గతంలో మా తాతయ్య గారు అనేది ఫ్రీడమ్ ఫైటర్గా ఉండడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో మా తాతయ్య గారు దత్తాత్రేయరావు గారు అని చెప్పి నా పేరు ఉంది. వాళ్ళు ఉండడం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వారి వారసత్వంగా మా నాన్నగారు ఒకరే కుమారుడు. మా నాన్నగారు వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా, విఆర్ఓగా సేవలు అందించడం జరిగింది. మా తల్లిగారు అనేది కర్ణాటక రాష్ట్రం నుండి మన తెలంగాణ రాష్ట్రంకు మా నాన్నగారు పెళ్లి చేసుకోవడం జరిగింది. వారు రాజకీయంగా కాకుండా మహిళా సంఘాలు, ఒక 18 సంవత్సరాలు మహిళా సంఘాలని సంఘం సభ్యురాలుగా, తర్వాత అధ్యక్షురాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయంలో అడుగు పెట్టడం జరిగింది.
గతంలో 2019లో ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. భారీ మెజారిటీతో 3 గ్రామ పంచాయతీలు 436 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే రాజకీయంగా అవకాశాలు వాళ్ళకు మహిళలకు రాలేదు, జనరల్ రిజర్వేషన్ రాలేదు. కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ రాజకీయాల్లో ఎవరైనా ఉంటే మా వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎంబడుండు రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉండేది. దాంతోపాటు మా అమ్మగారి తర్వాత ఇక నాకు రాజకీయంగా అవకాశం జనరల్ స్థానం కేటాయించడం జరిగింది. నేను దాంట్లో పోటీ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇది మా రాజకీయ ప్రస్థానం. మేమిద్దరం అన్నదం. మన నంబర్ ఒకటారా ఉందా? నాది ఫస్ట్. తమ్ముడు సెకండ్. ఇక వ్యవసాయం ఎంత ఉంటుంది మన? ఉంటుంది ఒక 40-45 ఎకరాలు. అంతా కంబైన్ ఫ్యామిలీ? కంబైన్. అంటే ఒక అక్క, ఒక చెల్లెలు, తమ్ముడు, నేను. మీకు ఎంతమంది ఉంటుంది? నాకు 3 పిల్లలు. మొన్న కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి సార్ అది తీసేసిండి, దానివల్ల అదృష్టం కలిసి వచ్చింది. మీలాంటి వాళ్ళు చాలా మంది సంతోషపడతారు. ఇప్పుడు అది చాలా రోజులు ఉండే అది సమస్య. ఖచ్చితంగా దీంట్లో ఒక విషయం ఏంటంటే నాకు రాజకీయంగా 3 పిల్లలు అనేది ఒకటి, దాని తర్వాత రిజర్వేషన్ జనరల్ అని రావడం ఒకటి, మళ్ళీ దాంట్లో మహిళ కాకుండా మగ అంటే జెంట్స్ రావడం చాలా అదృష్టం. మహిళలని తక్కువని కాకుండా ఎందుకంటే కొద్దిగా అవగాహన ఉంటుంది. కొద్దిగా మన గ్రామాలు కొద్దిగా వెనుకబడిపోయినాయి కాబట్టి ఇంకా కొద్దిగా ముందుకు తీసుకొని వద్దాము. మనకు కొద్దిగా తెలిసిన విషయాలు మనం అందరితో పంచుకుంటూ ఫ్రీగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశం. ఇంతకుముందు అన్నట్టు అన్ని కలిసి వచ్చినాయి. మీకు కలిసి వచ్చినప్పుడు సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మన గ్రామంలో. ప్రజలు ఏం సమస్యలు ఇబ్బందులు అప్పుడు పైసలు కూడా ఓటుకి ఎంత అడిగిరేమో చెప్తే ఆయన సార్. మా గ్రామంలో అనేది చాలామంది మంచి నాయకుడు వస్తే మాకు మంచిగా అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఎలాంటి డబ్బులు కానీ ఏది కానీ డిమాండ్ చేయకుండా కేవలం మన అభివృద్ధి చెందాలి. మన ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, మనకు ముఖ్యంగా త్రాగునీటి సమస్య చాలా ఇబ్బంది గత 20-30 సంవత్సరాల నుండి ఉండనే ఉంది. గతంలో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకుపోవడం జరిగింది. అప్పుడు ఒక వాటర్ ట్యాంకు ఇబ్బంది ఉంది సార్ అంటే గతంలో 20-25 లక్షలతోని ఒక వాటర్ ట్యాంకు నిర్మించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు గతం ప్రభుత్వము మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మన గ్రామంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము దాదాపు ఒక 21 మొత్తం 31 శాంక్షన్ అయినాయి. దాంట్లో 21 నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా మనకి ఇండ్లు కానీ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మన గ్రామంలో సిటీలో ఉండే విధంగా మన గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే జనాలు అడగడం ఏంటంటే మౌలిక సదుపాయాలు అడిగినారు. రోడ్లు నీట్నెస్ కానీ తర్వాత వీధి లైట్లు కానీ ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండాలి. మేము ఎప్పుడైతే మాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ గారి దగ్గరికి వస్తే సమస్యను పరిష్కరించే నాయకుడు కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి ఇంత అఖండమైన మెజార్టీతో గెలపడం జరిగింది. మెజార్టీ ఎంత వచ్చిన 760 ఓట్ల మెజార్టీతో గెలపడం జరిగింది. ఇక్కడ దాదాపు బాగా పెద్ద మీద ఉండొచ్చు. అవునండి. మాట్లాడుతా చెప్పండి. పొట్టు శిష్యులు బీర్ శిష్యులు బాగా ఖర్చు కావచ్చు. ఓట్లకు అడుగుతారు కదా? అవునండి. వచ్చిన పంతులు సరే, మా గ్రామస్తులది ఏముందంటే మేము గెలవంగానే మా గ్రామంలో మద్యం అనేది చెప్పిండు లుంగి కట్టుకుని ఒక అన్న ఇక్కడ చెప్పిండ్రు. అందుకే మా గ్రామంలో మద్యమే లేదు. నేను కింద తాగాను కాబట్టి అలవాటు లేదు కాబట్టి మా జనాలను కింద ఆ ఉద్దేశంతో ఆ మార్గదర్శనంకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఫస్ట్ నా ఎజెండా ఏందన్నది వాళ్ళకి తెలుసు. అంటే నేను మద్యానికి దూరంగా ఉంటాను, మాంసానికి దూరంగా ఉంటాను. కాబట్టి వాళ్ళని ఆ విధంగా అంటే కొద్దిగా మార్పు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరు మనకి మద్యం అడగలేరు, ఏది అడగలేరు. స్వచ్ఛందంగా ఇంత మెజార్టీ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా గట్టి అమ్మ వచ్చేసి ఎంపీటీసీ చేసి ఈ గిత్తల మాత్రంలో మీరు సర్పంచ్ అయ్యి మరి అమ్మ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం ఏమైనా చెప్తాను విషయం. తప్పు ఫస్ట్ గతంలో మా అమ్మగారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేదండి. ఇక చాలా ఎంపీటీసీలకు ఏ విధంగా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి పనులు లేదు, ఏం లేదు. కేవలం ఏదో చిన్న ఒక డ్రైన్ కానీ అది కానీ మాత్రమే చేయడం జరిగింది. కేవలం మా అమ్మగారు 2021లో చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాల పీరియడ్లోనే ఆమె మరణించడం జరిగింది కరోనా ద్వారా. అప్పుడు గతంలో ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏదైనా పనులు చేయకపోతే నిలదీసి ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయాలనే ఉద్దేశంతో మా అమ్మగారు ఎప్పుడు తహతహలాడుతుండే అండి. ప్రజలకు ఏదో ఒకటి మన ద్వారా మంచి జరగాలని చెప్పి ఆశిస్తుండే. కాబట్టి మా అమ్మగారు ఆధ్వర్యంలో కొద్దిగా డ్రైన్లు కానీ ప్రజలకు ఏదైనా లోన్స్ సంబంధించింది ఎస్సీ ఎస్టీలకు కానీ అలాంటి లోన్స్ చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత
ఇప్పుడు మేము మెయిన్గా ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేయడం జరిగింది. మరి అలాగే సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఎస్సీలకు మేము ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఇవ్వడం జరిగిందండి. మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు వీధి లైట్లు మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క లైట్లు వెలగాలన్న ఉద్దేశంతో ప్రతి స్తంభాలకు లైట్లు వేయించడం జరిగింది. కొత్త లైన్లు ఏదైనా ఉంటే లైన్లు తీసుకోవడం రావడం జరిగింది. ఏదైనా స్తంభాలు విరిగిపోతున్నా అవి మేము కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని వేయడం జరిగింది, ఇంకా కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయండి. మరి అలాగే ఇప్పుడు మనము ఇందిరమ్మ ఇండ్లు అయితే అన్ని స్లాబ్ లెవెల్ అయినాయి, దాదాపు 60% కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3 గృహాలు అనేది గృహప్రవేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే మనము అంగన్వాడీ బిల్డింగ్ మా గ్రామంలో లేకుండే శిథిలావస్థలో ఉండే, అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనము మొన్ననే ఒక వారం రోజుల కిందటనే భూమి పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ బిల్డింగ్ అడగడం జరిగింది మా గ్రామానికి. తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి మా సార్ గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు. అలాగే ఇక్కడ మాకు ప్రత్యేక అధికారి గారు వెంకటరెడ్డి గారు అని చెప్పి ఉన్నారు సారు. ఆ సార్కు మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవిజ్ఞత చేస్తామని చెప్పడం జరిగింది. మరి మహిళా సంఘం మహిళలకు మహిళా భవనాలు కూడా ఉండాలని చెప్పి నిన్న మొన్ననే మా ముఖ్యమంత్రి గారు వర్చువల్గా 8,000 మహిళా సంఘ భవనాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దాంట్లో మా గ్రామంలో ఈరోజు రేపు మేము కూడా మా గ్రామంలో భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. మాట్లాడుతున్నాం వల్ల సొంతంగా కార్యక్రమాలు చేసే కొంతమంది గ్రామంలో అవును చేసినామండి. యాక్చువల్గా ఏమంటారంటే మనం కుడి చేతితో సాయం చేసి ఎడం చేతికిన తెలియద్దని అంటారు. కాబట్టి సరే మీరు రాజాన్ని అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న ఉడతా భక్తిగా అంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా ఆర్థికంగా కానీ ఏదన్నా సాయం చేస్తుంటాము. అలాగే హాస్పిటల్లో హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ విధంగా మనం సాయం చేస్తుంటాము. ఇక గుళ్ళు కడుతుంటారు గ్రామంలో. గురుసుకనపల్లినే రీసెంట్గానే అక్కడ గుళ్ళు కట్టడం జరిగింది, అక్కడ సాయం చేయడం జరిగింది. ఏదైనా ఆరోగ్యపరంగా ఎక్కువ సాయం చేయడం అనేది జరుగుతుంది. మనం మాట్లాడుగుతాం. చెప్పండి. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ఉండే మనకు ముఖ్యమైన ఈ కిత్తల మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యత్యాసం చెప్తావా? సంక్షేమ పథకాలు కానీ రాజకీయ పరంగా కానీ. తప్పకుండా. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు మొట్టమొదటి వాగ్దానం చేశారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. జరిగిందా? జరగలేదు. అంటే కేవలం స్వార్థపూరిత రాజకీయాలే. అంటే ఫస్ట్ పునాదే దాంతో స్టార్ట్ అయింది. దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, చేయలేదు. అది ఒకటోసారి కాకుండా రెండోసారిగా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పుడన్నా చేసిండా? అప్పుడు చేయలేదు. అందులో కాకుండా మళ్ళీ రాజయ్య గారు అని చెప్పి దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చిండు, వెంటనే తొలగించేసిండు. అంటే ఇలాంటి వాళ్ళకి అప్పుడున్న ప్రభుత్వానికి ఏంటంటే దళితుల మీద ప్రేమ లేకుండా. మరి అలాగే వాళ్ళ కూతురే ఇప్పుడు ప్రతి ఒక్క విషయం బయట పెడుతుంది. కాళేశ్వరంలో ఇన్ని డబ్బులు తిన్నారని చెప్పి, లేకపోతే ఇంత కుంభకోణం జరిగిందని చెప్పి. గతానికి ఇప్పటికీ చాలా భిన్నంగా ఉందండి. గతం వేరు, భవిష్యత్తు వేరు. మా ముఖ్యమంత్రి గారు ప్రజలతో అనునిత్యం కలవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందాలనో అవి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇందిరమ్మ ఇళ్ళ విషయం చెప్తాను. ఎవరికి ఏ ఒక్క నాయకునికి కలవకుండా ఏ ఒక్కరికి కలవకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. స్లాబ్ బేస్మెంట్ లెవెల్కి వస్తే బేస్మెంట్ ₹1,00,000, దాని స్లాబ్ లెవెల్కి వస్తే దానికి ₹1,00,000. మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యేట్ల వరకు ₹5,00,000 అయితే ఏ ఒక్కరి దగ్గరని పోయి చేసి అడగాల్సిన పరిస్థితి లేకుండా మా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా బీదోళ్ళకి చేస్తున్నారు. గతంలో ఏ విధంగా ఉంటే కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చేది. మా గ్రామంలో ఉన్నది మీరు వెళ్ళి తెలుసుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు కానీ టీఆర్ఎస్కి అనుకూలం ఉన్న వ్యక్తులకు కానీ మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలకు ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి చెప్పడం మా ప్రభుత్వ ఉద్దేశం. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నాను. ఉచిత బస్సు ప్రయాణం అంటే ఒక ఎవరంటారు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారంటే తల్లి ఏదైనా స్కూల్లో పిల్లలకు ఏదైనా హాస్టల్లో చదవడానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిగారింటికి వెళ్ళడం కానీ లేకపోతే అలే దైవ దర్శనానికి వెళ్ళాలని అనుకున్నా కానీ వెళ్ళే స్వేచ్ఛని మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ₹5,00,000 ఆరోగ్యశ్రీకి ఉండే అండి, ఈరోజు ₹10,00,000 వస్తున్నాయి. మాకు మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండడం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్లు చాలా ఇబ్బంది పడేస్తున్నామండి గతంలో. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మేము హాస్పిటల్ ఉన్నామంటే మా ఇంట్లో డబ్బులు పెట్టుకొని మేము వెళ్ళి అట్లా
వెళ్ళి అంటే దురదృష్టవశాత్తు ఆరోగ్యంగా మేము బలంగా ఉండాలని చెప్పి కోరుకోవడం తప్ప హాస్పిటల్ వెళ్ళాలని కాదు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా తొందరగా మాకు ఎల్ఓసి రూపమే కానీ లేకపోతే ఆర్థికంగా ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తొందరగా అందుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే ఈ కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు అనేది చాలా మారుతున్నాయండి. మరి అలాగే ముఖ్యంగా రేషన్ కార్డులు పెళ్ళి అయిన 10 సంవత్సరాలైన తెలంగాణ ప్రభుత్వం 2014 ఏర్పడ్డ తర్వాత 2024-25 మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏ ఒక్కరికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. మా పిల్లలు పుట్టి 10-15 ఏళ్ళు సంవత్సరాలైనా మాకు రేషన్ కార్డు లేదు. కానీ మేము ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలు అడిగేది మాకు కనీసం ఒక రేషన్ కార్డు అన్న ఇప్పియండి అంటే తప్పకుండా అని చెప్పి వాళ్ళు ఎవరెవరికి కావాలని చెప్పి నోట్ చేసుకోవడం జరిగింది. మా గ్రామంలో అత్యధికంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే పెళ్ళి అయినా ప్రతి కుటుంబానికి మేము తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరిగింది. మన అలాగే మాకు ఉచిత ఏదంటారు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మాకు అదనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లెలో ఏ విధంగా అయితే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం జరిగిందో అది కూడా నా గ్రామమే కాకుండా నా నియోజకవర్గంలో ఉండాలని చెప్పి మా కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మండలాన్ని ఎంపిక చేసుకొని రైతులకు మరియు అలాగే గృహ వినియోగదారులకు ఉచితంగా కరెంటు సోలార్ ద్వారా ఇవ్వాలని చెప్పి దాంతోపాటు వీళ్ళకి ఆర్థికంగా ఆదాయం రావాలని చెప్పి ఎక్కువైన కరెంటుని మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళకి యూనిట్కి ఇంత అమౌంట్ అని చెప్పి గృహ వినియోగదారులకి అలాగే రైతులకు కూడా ఇంత అమౌంట్ అని చెప్పి అవిఘ్న తీసుకోవడం జరిగింది. మరి అలాగే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఎన్నో పథకాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉందండి. పంతులు ఇక ప్రేమలో మాట్లాడుతా ముచ్చడు దంపట్టిసి మరి ముందు మీరు గ్రామం చేయబోతున్న కార్యక్రమం అయిపోతుంది. ఓకే అండి, మేము గతంలో మాకు చిన్న గ్రామమైన మా సారు మేము అడగకుండా మొదలే ఏంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీ మాది వచ్చేసి 1000 మంది జనాభా ఉంటారు. దానికి 2009లోనే మా ముఖ్యమంత్రి గారు మేము అడగకుండా మొదలే వచ్చిండ్రు. అలాగే సబ్స్టేషన్ కింద గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు పక్క గ్రామమైన పెద్దనందగామ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మరి మా గ్రామంలో పామాయిల్కి సంబంధించింది ఒక 10 నుండి స్టార్ట్ అయింది. 100 ఎకరాల వరకు తీసుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే మా కొడంగల్ నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీని మా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. తదనుగుణంగా మా గ్రామంలో ఒక 50 ఎకరాల స్థలం ఉంది, ప్రభుత్వ స్థలము. దాంతోపాటు అదనంగా ఏదైనా స్థలం కావాలంటే మా గ్రామస్తులందరం ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో మా దగ్గర పామాయిల్ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి అలాగే మాకు ఎల్లవేళలా మా నియోజకవర్గంలో మా తిరుపతి రెడ్డి సార్ గారు మా అందరికీ ఏదైనా సమస్యలున్నా ఆ సమస్యను పరిష్కారం చేస్తూ అలాగే ఏదైనా అవకాశాలు ఉన్నాయంటే రోడ్లకు కానీ లేదన్నా ఏదైనా బిల్డింగ్ కానీ శాంక్షన్ చేయాలని చెప్పి చెప్తే తొందరగా శాంక్షన్ చేసుకోండి అని చెప్పి పై అధికారులకు చెప్పడం జరుగుతూ ఉన్నది. మాకు వాళ్ళ కుటుంబాలతో చాలా సాన్నిధ్యం ఉందండి. మాకు కొండలరెడ్డి సార్ కానీ కృష్ణారెడ్డి సార్ కానీ మా ముఖ్యమంత్రి గారు అయినా నేను స్వయంగా నేను చెప్పాలనుకుంటే నా సొంత ఇంటికి ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటేనో ఆ విధంగా నేను మా ముఖ్యమంత్రి గారు ఇంటికి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రాత్రి కానీ పగులు కానీ ఏ టైం అనకుండా నేను సొంతంగా వెళ్ళి మాకు పనులు చేయించుకొని వచ్చేది. ఆ సాన్నిధ్యంతోనే మా ముఖ్యమంత్రి గారి దయ వల్లనే అని చెప్పి నేను చెప్తా ఉంటాను. వారి దయ వల్లనే వారి కుటుంబ దయ వల్లనే నేను ఇక్కడ మా గ్రామంలో ఇంత మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది. మంచి చెప్తే పంతులు నాకు ముచ్చట జరిగి ఇతర సెలవిస్తే జర వయసు వస్తాయి. సంతోషం రాజన్న, తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ముందుకు రావాలని చెప్పి మేము మీకు ఆకాంక్షిస్తూ మంచి నమస్కారం. మా మీడియా మిత్రులు వచ్చినంత గారికి, మా గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, చిన్నలు పెద్దలు మీడియా మిత్రులు మీకు వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తా. నేను ఇంతకుముందు సర్పంచ్గా చేసిన అంగిలప్ప నా పేరు. మరి మా గ్రామ సర్పంచ్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి పథకాలు అందిస్తున్నారు. ఇండ్లు కానీ ఇంకా రేషన్ కార్డులు కానీ ఇంకా ఏదో మొత్తం వెళ్తారు, ఏదో అన్నీ కరెంటు ఫ్రీ అన్నీ సేవలు అందిస్తున్నారు. మా సర్పంచ్ గారు కూడా మంచిగా ముందుకు తీసుకొని పోతున్నారు. అందరం ముందుగా ఊరు మంచిగా కావాలని, అందరూ సంతోషంగా ఇంకా ముందుకు ఇంకా మంచిగా పోవాలని ఇప్పుడిప్పుడే మా సార్ మంచిగా దృష్టిలో తీసుకొని
మస్తు మేము కూడా కష్టపడ్డాం సార్కు. నేను కూడా ఇంతకుముందు పదవి చేసిన, తెలంగాణ వచ్చినప్పుడు ఒక 5-6 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన. ఇప్పుడు కూడా మంచి ఆస్కారంతో మంచి ముందుకు తీసుకొని పోదామని అందరి దయ వల్ల మరి ఇంతకు ముందుకు పోదామని మంచిగా ఉంది. మా ఊళ్ళో అందరం మంచిగా ఉండమని నమస్కరించి నా పేరు అందినప్ప ఇంతకుముందు సర్పంచ్ గారు.